కరెక్ట్. ఇప్పుడు 12th సినిమా రిలీజ్ అయింది, 2 రిలీజ్ అయ్యాయి అనుకోండి. 13th ఇంకో సినిమా రిలీజ్ అయితే ఈ 12th రిలీజ్ అయిన 2 సినిమాలకి ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది. కరెక్ట్, 100%. అది ఇండస్ట్రీకే ఇబ్బంది. ఇంకొక థియరీ ఏమంటే మీకు సంక్రాంతిలో 1000 మంది చూస్తే మేము 200 నుంచి 300 మందిని పుల్ చేయగలం. ఇప్పుడున్న బిట్వీన్ 5 200 300 అనేది ఆ రోజు మా కంటెంట్ మా పబ్లిసిటీ అంతే. మాస్ మహారాజ్ కాబట్టి మాస్. సో 700 క్యాప్చర్ చేయాల్సిన సినిమా 600కి వెళ్తుంది, 500కి వెళ్తుంది బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్. ఎస్ సార్. సో ఒకరు ఈజ్ అవుతే కొంచెం ఈజ్ అవుతుంది, నాట్ ఫుల్లీ. ఓకే. బట్ స్టిల్ సంక్రాంతికి 1000 మంది చేస్తే మామూలు డేస్లో 300 చూస్తారు. అవును. మాకు మూవ్ అవ్వడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏం లేదు. అంటే వి స్టిల్ టార్గెటింగ్. అంటే ఇక్కడైనా 300 టార్గెట్ చేసి ఫైట్ చేసి ఉండిండొచ్చు, అక్కడికి వెళ్తే ఈజీ 300 వస్తారు అన్నది. అంటే ఇప్పుడు మీరు 260 థియేటర్స్ మనకున్నాయి అని 260 కన్ఫర్మ్, 90 టెంటేటివ్. యూ కుడ్ హావ్ గాన్ టిల్ 300 అంటే ఇప్పుడు 300 to 350. బట్ వీ వుడ్ హావ్ డ్యామేజ్డ్ మెనీ 350 చేయడం వల్ల. మనకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఎగ్జిబ్యూటర్ ఉంటాడండి. ఏంటంటే నేను ఐ రిలీజింగ్ అట్లీస్ట్ 7-8 మూవీస్ మినిమమ్ ఏ ఇయర్ విచ్ ఎగ్జిబ్యూటర్ వాంట్స్ అవర్ కంటెంట్. ఇచ్చే తీరాలంటే దే హ్యావ్ టు గివ్ ఇన్ ఎవ్రీ టర్న్ 1 2 3లో ఏదో ఒకటి ఇవ్వాలి మాకు. ఇస్తే ఆటోమేటిక్గా 5లో వేరే వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది కదా. 1కి 1 వస్తుంది, నార్మల్గా 1కి 1 2 3 కూడా రావాలా. సో ఓకే ఓకే. అంటే థియేటర్ వైజ్ ఇట్ విల్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ మేము కూడా తీసుకుంటున్నాము. దెన్ వీ ఎవాల్యుయేటెడ్. ఓకే, మనం మూవ్ అవుతే అంటే మా టీమ్ రికమెండ్ చేసింది ఏమంటే మనం కంపల్సరీగా పండగ రావాల్సిన మూవీ కాదు మనది. అంటే బేస్డ్ ఆన్ ద నేచర్ అండి. ఇది ఒక మాస్ ఎంటర్టైనర్. అదే పండగ చేయాలన్నది ఏం లేదు. సో ఇప్పుడు నా సామి రంగా అంటే ఇట్స్ ఏ పండగ మూవీ. గుంటూరు కరం ఇట్స్ 100% పండగ మూవీ. హనుమాన్ వాళ్ళు హిందీ రిలీజ్ మెయిన్, రామ్ జన్మభూమి ముందు చేయాలనేది వాళ్ళకు ఒక పర్పస్ ఉంది. సైంధవ్ ఆల్రెడీ స్లిప్డ్ అండ్ మేబీ ఆల్రెడీ డిజిటల్ బిజినెస్ దాని గురించి వాళ్ళు మూవ్ అవ్వడానికి రెడీ లేదు. సో అంటే మేము కూడా అలానే పంతంగా రిలీజ్ చేసి ఉండొచ్చు. బట్ మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా అని చెప్పి మా టీం వెళ్ళి హీరో గారిని కన్విన్స్ చేసి ఆయన నేను అంటే హీరో గారు ఒప్పుకున్నారు. అండ్ ఇట్ మేక్ సెన్స్ అన్న ఉద్దేశంతోనే చేసినాం. అదే అంటే థియేటర్స్ లేకపోవడం కాదు మనకు, భయపడి కాదు, భయం అసలు లేదండి. అంటే ఈ 5 సినిమాల మధ్యలో ఫ్లోలో వెళ్తే మన సినిమాకి డ్యామేజ్ అవుతుందన్న అలాంటి ఫియర్ కట్టయింది. నా అందరికీ డ్యామేజ్ అవుతుంది, మనం కూడా ఉంటాం ఆ డ్యామేజ్లో. అదేలే, డ్యామేజ్లో మీ షేర్ మీకు ఉంటుంది. మీకు చెప్పినా కదా, ఒక 20% సోలోగా రావడానికి దీనికి బిట్వీన్ 5 కాకుండా 4 ఉన్నా సోలో కన్నా ఇది బెటర్. 3 ఉంటే దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఇప్పుడు మీరు మామూలుగా February 9th రావడం అన్న దాని మీద మీ స్ట్రాటజీ ఏంటండి? బేసిక్గా స్ట్రాటజీకి ఏం లేదండి. ఇది మూవ్ అవుతున్నప్పుడు ఇచ్చిన ఆఫర్ సోలో అన్నది. సో సోలోగా వస్తున్నప్పుడు బట్ అంటే హూ గ్యారెంటీడ్ యూ సార్? అది నో గ్యారెంటీ. మరి అంటే సోలో రిలీజ్ ఇస్తామని అంటే దిస్ నో రూల్ బుక్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ 5 కంపీటింగ్ కంటెంట్స్ ఉన్నాయి. పెద్దవి చిన్నవి అన్నది చాలా కష్టం చెప్పడము, అందరూ పెద్దవే. కంపీటింగ్ కంటెంట్స్, వాట్ టైప్ ఆఫ్ ఓపెనింగ్స్ వస్తాయి అన్నది. అలా కంపీటింగ్ కంటెంట్ వస్తున్న మూవీ కంపీటింగ్ కంటెంట్ అంటే కంటెంట్ బాగాలేదన్నది కాదు. అదే ఇంకా రావచ్చు, ఇంకో 2 సినిమాలు చిన్నవి రావచ్చు, మీడియం రావచ్చు. బట్ ఒక కంపీటింగ్ స్పేస్లో వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారన్నది చూసుకున్నప్పుడు మాకు మా 300 మీకు చెప్పిన ఆడియన్స్, సంక్రాంతి అయితే 1000, రెగ్యులర్ అయితే 300 అన్నప్పుడు మ్యాక్సిమం 300కి రీచ్ అయ్యే థియేటర్స్ డివైడ్ కాన్ పబ్లిక్ ఉన్న సిచ్యుయేషన్కి ఎలా ఉంటుందో ఆ వ్యూలో ప్లాన్స్ జరుగుతుందనే వెళ్తున్నాము. మోస్ట్లీ వీ షుడ్ అచీవ్. అంటే డెఫినెట్గా ఆల్ ప్రొడ్యూసర్స్ విల్ కోఆపరేట్. అంటే ఓకే, అంటే గివ్ అండ్ టేక్ అన్నది ఉంటుంది కదా. సో అదేలేండి. అంటే మీరు ఇప్పుడు కోఆపరేట్ చేశారు కాబట్టి రేపు దానికి ఇండస్ట్రీ సపోర్ట్. అంటే దిస్ నో రీజన్ కోఆపరేట్ చేయకపోవడానికి ఉండదు కదా. అంటే దిస్ నో అంటే బైండింగ్ లా ఏముండదు. లీగల్గా మాకే ఇచ్చి తీరాలన్నది లీగల్ అగ్రిమెంట్స్ ఏం లేవు. లీగల్ బైండింగ్ ఏమి ఉండదు. ఇట్స్ ఆల్ మారల్ బైండింగ్. మారల్ బైండింగ్ అండ్ గుడ్ బిహేవియర్ అంతే. గుడ్ బిహేవియర్.
సమ్మర్ బిహేవ్స్ బ్యాడ్, దే బిహేవ్ బ్యాడ్ అంతే. అంటే మాకు ఇప్పుడు తెలిసింది అంటే యాత్ర 2 ఈజ్ లైక్లీ అని. దానికి ఆ రీజన్ ఉండొచ్చు, అంటే నాకు తెలియదు అంటే వస్తుందా రాదా అన్నది. బట్ వాళ్ళకి డెఫినెట్గా ఎలక్షన్ కూడా అలాంటివి ఉంటాయి కాబట్టి దే మే కమ్. అండ్ దట్స్ ఎ డిఫరెంట్ జానర్, స్పేస్ ఫర్ 2. అది ఆ జానర్ వేరు, మీది అది వచ్చిన 1 డే డిఫరెన్స్లో అన్న దీనిలో బేసిక్గా మాట్లాడుకున్నాం విత్ ప్రొడ్యూసర్స్. బట్ వాళ్ళు కూడా వీలైతే చేంజ్ చేయొచ్చు, రావచ్చు. దట్ ఈస్ నాట్ అంటే అది ఒక కండిషన్, రూల్ ఏం కాదు. అగైన్ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్ బిట్వీన్ యాత్ర 2 అండ్ దిస్. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు నార్మల్గా నౌ యూఆర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండ్ యూఆర్ ఇన్ ఏ వెరీ ఒక చాలా ర్యాపిడ్ ఫోర్స్గా సినిమాలు తీయడం, అలా అందరితో చేస్తారు. ఇప్పుడున్న రిలీజ్ చేసిన ప్రొడక్షన్ హౌసెస్ కూడా సేమ్ లీడ్ యాక్టర్స్తో మరీ చేస్తారు. సో అది we will do with the other lead actors. అందరూ of course that harmony అది ఆల్వేస్ ఉంటుంది. అదేలేండి. అంటే బట్ యూ వాంటెడ్ టు మెయింటైన్ దట్ కార్డియల్ రిలేషన్స్. 100% అది ఆ యాంగిల్ ఉందా అందులో? అంటే ఈ సిచ్యుయేషన్లో ఇది మేము చేయగలిగినాం, చేసినాం. అంటే ఏదో అచీవ్ చేయాలని చేసినట్టు కాదు.